చూపించారు. మిత్రులారా, వేరే దేశాలు ఈ మ్యామ్ యొక్క ప్రతిభ చూసి మా దేశంలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్లైట్ టికెట్లు ఛార్జ్ ఇచ్చి పిలిపించుకున్నారు వేరే దేశానికి. ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ పుట్టడం. ఆ పుట్టడంలో గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఈ మ్యామ్ రీసెర్చ్ చేసి ఒక హెల్తీ బేబీస్ ఎలా పుట్టాలి, హెల్తీ పిల్లలు ఎలా పుట్టాలి, మైండ్ ఎలా బాగా ఉన్న వాళ్ళు పుట్టాలి, ఏం చేయాలి అద్భుతమైన రీసెర్చ్ చేసింది. ఓన్లీ వన్ మ్యామ్ ఇన్ ఆల్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఒక్కరే. మిత్రులారా, వీరు పాటలు పాడతారు, మాటలు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ మనసులు మారుస్తారు. మిత్రులారా, మీరందరూ ఒప్పుకుంటానంటే గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీద పిలుస్తాము. I invite Jessie Ma. Please come on stage. 1, 2, 1, 2, 3. Good afternoon, everybody. Good afternoon, everybody. Oh, Happy New Year. మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోజు మీరు మాట్లాడుకునే అంటే క్లాసెస్లో మాట్లాడుకునే డైలాగ్స్ ఇవన్నీ నాకు రోజు ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చెప్పినా ఆ కాలేజ్ డైలాగ్స్ అన్నీ వినిపిస్తుంటాయి. ఎందుకో తెలుసా, నాకు ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఉన్నాడు. హైదరాబాద్లో సెయింట్ మేరీస్ కాలేజ్లో చదువుతున్నాడు, ప్రణవ్ భరద్వాజ్. అలాగే ఐఎమ్ ఆల్వేస్ ఏ యంగ్ మదర్, 5 years పాప కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఫస్ట్లో నేను అనుకున్నాను, సార్ అడిగారు ఉదయగిరి రావాలి అంటే ఉదయగిరి ఎక్కడుంది అని మ్యాప్లో మొత్తం అంతా చూస్తా ఉన్నాను. నేను బాలీలో ఉన్నాను, అప్పుడు సార్ చెప్పారు ఇంపాక్ట్లో ఉదయగిరి వెళ్ళాలి అని. అంటే సార్ నేను ఇండియా వచ్చిన తర్వాత నేను ఒకసారి చూస్తాను ఆ మ్యాప్లో ఎక్కడుందో చూడాలి. కానీ నాకు ఒకటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, అప్పుడు ఏదో చాలా పెద్ద కొండలు, ఒక కోట, ఇది మాత్రం చదువుకున్నాను. ఇంట్లో చెప్పాను ఉదయగిరి వెళ్తున్నాను, అక్కడ చిన్నప్పుడు చదువుకున్న కోట అంట, కొండలంట. ఇంకా ట్రైన్ నుంచి దిగగానే అడిగాను ఇక్కడ ఏదో కోట ఉండాలి అని అడిగితే ఉంది అక్కడ ఉంది అన్నారు. ఇప్పుడు నేను వస్తుంటే నిజంగా ఫస్ట్లో అనుకున్నాను ఉదయగిరి అంత దూరం ఎవరు ప్రయాణం చేస్తారో, అంత దూరం వెళ్ళాలి కదా అని. నిజంగా నేను ఈ రోజు రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సార్, నంబర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అండ్ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్, పెద్దవాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ సార్. బికాస్ ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచారు. ఐఎమ్ ఎ లక్కీయెస్ట్ పర్సన్ టు బీ హియర్ ఇన్ దిస్ ఇంపాక్ట్ టుడే. వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికీ సిస్టమ్స్ యూజ్ చేయడం తెలుసు, ల్యాప్టాప్స్ మొబైల్స్ అన్నీ కూడా యూజ్ చేయడం తెలుసు. ప్రతిసారి మనము రిఫ్రెష్ అనేది బటన్ ప్రెస్ చేస్తూ ఉంటామా? ఎస్ ఆర్ నో కదా? అలాగే ప్రతిరోజు లైఫ్లో కూడా రిఫ్రెష్మెంట్ అనేది అవసరమా కదా? అందులో మనం 2017కి వచ్చేసాము, ఇప్పుడు న్యూ ఇయర్ ఇది కదా. సో ఒకసారి రిఫ్రెష్మెంట్ చేద్దాం, ఒక చిన్న రైమ్ పాడుకుందామా? ఎంతమంది ఓకే, రెడీ? ఎస్. నేను అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు మీరు ఆ రైమ్ పాడాల్సిందే. ఓకే, మీరు యాక్షన్ పాడదాం. ఓకే, ఒక చేతిలో మైక్ ఉంది కాబట్టి ఇంకొక చేతిలో ఇట్లా, ఓకేనా? 5 రామ చిలుకలు అంటే కొంతమంది ఊరికి ఇలా కూర్చొని 5 రామ చిలుకలు అంటే హ్యాండ్స్ బాగానే ఉన్నాయా లేకపోతే బాగున్నాయా? ఒకసారి 5 రామ చిలుకలు ఆటలాడుచుండగా. నేను రాయిలాగా నిలబడి ఇట్లా అనలేదు, ఆటలాడుచుండగా తలకు ఊపాను. కొంచెం ఇది ఊపితే ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా. ఒక్కటెగిరిపోయెను, అదొక్కటెగిరిపోయెను. సో దీనిలో మ్యూజిక్ ఉంది. రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్ ఇక్కడ, లెఫ్ట్
బాగా వస్తుంది. ఓకే, బట్ ఈ 2 హ్యాండ్స్ లో టటాన్ 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 టాక్ చిక్ చిక్ టాక్ చిక్ చిక్. ఇది ఇప్పుడు పెట్టండి. రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ ఆహా, వీణ సొంపుగా ఉంది. 4 రామ చిలుకలు. రైట్ హ్యాండ్ ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, కొంచెం స్ట్రెచ్ చేయండి. నాట్యమాడుచుండగా ఒక్కటెగిరిపోయెను. ఇది మాత్రం చాలా బాగా చెప్తున్నారు. 3 రామ చిలుకలు ముచ్చటలాడుచుండగా ఒక్కటెగిరిపోయెను, అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టటాం. టాక్ చిక్ చిక్ టాక్ చిక్ చిక్. రెండు రామ చిలుకలు రెక్కలార్చుచుండగా ఒక్కటెగిరిపోయెను, అదొక్కటెగిరిపోయెను. మ్యూజిక్. ఒక్కటి రామ చిలుక ఒంటరిగా మిగిలెను, ఒంటరిగా మిగిలెను, అది ఒంటరిగా మిగిలెను. ఎందుకు నేను ఏడ్చమంటే నవ్వుతున్నారు మీరు? ఏడ్చే దగ్గర నిన్ను జడుతుంది అని. సాధన అంటే ఇప్పుడు దాకా అందరు ప్రతి ఒక్కరు మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చారు, అదని గ్రాస్ప్ చేసుకున్నారు కదా. కానీ దాంతో పాటు లైఫ్ లో ఒక సాధన అంటూ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా యాక్షన్ లీడ్స్ టు బోరింగ్. చాలా బోర్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది, అది రియాక్షన్. నెగిటివ్ మైండ్. రెస్పాండింగ్ ఈజ్ లైక్ క్రియేటివ్ మైండ్. ఇట్ ఫీల్స్ జీవితంలో చాలా లైవ్గా ఉండడం, లైవ్ లాగా ఉంటుంది అది. సో దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న కథ గుర్తు వస్తుంది, దాన్ని కూడా మళ్ళీ మీరు మధ్యలో నేను కొన్ని చెప్తాను, దానిలాగే యాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఒక పక్షుల్ని అంటే ఒక ఓనర్ ఏం చేస్తాడంటే ప్రతిరోజు గింజలు వేస్తూ ఉంటాడు పావురాళ్ళకి. సో అవి ఏం చేస్తుంటే అంటే గింజల్ని తింటూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మార్నింగ్ అవుతుంది, డోర్ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ గింజలు వేస్తాడు, పక్షులు వస్తాయి, తింటాయి, వెళ్ళిపోతుంటాయి. అయితే ఇలా ప్రతిరోజు స్నేహం చేస్తూ ఉంటే ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే, లేదు ఈ పక్షులకి మంచి పాఠం ఏదన్నా మంచిగా ఫ్రెండ్లీగా ఏదైనా నేర్పించాలి అనేసి ఆయన చెప్తాడు, ఈరోజు నేను మీకు ఒక పాట నేర్పిస్తాను, ఓకే, మీరు అవి గుర్తుపెట్టుకోవాలి అని. ఓకే, సో వేటగాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేటగాడు వస్తాడు. ఏంటి ఫస్ట్ పాయింట్? గింజలు వేస్తాడు, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి వల కూడా వేస్తాడు గింజలతో పాటు, వలలో చిక్కుకోవద్దు అని. సో మూడో పాయింట్ ఏంటి? వలలో. ఇలాగే ప్రతిరోజు ఆయన గింజలు వేస్తూనే ఉంటాడు. అయితే మళ్ళీ అలాగే యథాతథంగా తెల్లవారుతుంది, మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాడు, పక్షులు వస్తాయి, పావురాళ్ళు వస్తాయి, అప్పుడు గింజలు వేస్తాడు. ఏం చెప్తాడు ఫస్ట్ పాయింట్? ఇలాగే అవుతూ ఉంటుంది. అయితే ఒకసారి ఆయన ఆ కాలంలో బండ్లు అవేం లేవు కాబట్టి ఆయన కాలి నడుకన ఎక్కడో ఊరు వెళ్తా ఉంటాడు. అడవి మార్గంలో వెళ్ళి వస్తూ ఉంటాడు. వాపస్ వస్తున్నప్పుడు అక్కడ తనకి ఏదో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఏం వాయిస్ వినిపిస్తుందంటే ఫస్ట్ పాయింట్ అంటే వీళ్ళొకటి మీరేం చెప్పరా? అబ్బాయిలు మీరేం చెప్పరా? సరే ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ఓకే, ఇలాగే పాడుతూ ఉంటే ఆయనకి ఎక్కడో ఏదేదో బర్డ్స్ లాగా వినిపిస్తున్నాయని అనుకుని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్తే ఆయన ఏదైతే బర్డ్స్ ని పెంచుతున్నాడో అవే పక్షులు
అక్కడ హ్యాపీగా గింజలు తింటూ పాట పాడుతూ ఉంటాయి, డాన్స్ వేసుకుంటూ. ఏం పాట పాడతాయి? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలలో చిక్కుకోవద్దు అని. అంటే అవి ఆల్రెడీ వలలో చిక్కుకొని పాడుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అరే నేను నేర్పించిన ప్రతిరోజు పాఠము ఇలా కంఠస్థ పట్టారా వీళ్ళు అని అనుకుంటాడు. సో మన జీవితంలో చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఇది ప్రతిరోజు మార్నింగ్ లేవడం, కాలేజ్కి వెళ్ళడము, ఇదే చదువుకోవడం ఒక్కొక్కసారి చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్ అన్న, అదంతా కూడా రియాక్షన్లో ఎప్పుడు కూడా బోర్డం అనేది ఉంటుంది. రెస్పాన్స్లో బోర్డం అనేది ఉండనే ఉండదు, దాంట్లో క్రియేటివిటీ ఉంటూ ఉంటుంది. సో రియాక్షన్లో ఎలా ఉంటుందంటే, మన లైఫ్ అంతా కూడా రియాక్షన్లో టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం అంతా హ్యూమన్ బీయింగ్స్, మనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ జీవితం అనేది ఒక డ్రామా స్టేజ్ లాంటిది. అది ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని ఉపయోగించాలి, కానీ దాన్ని మళ్ళీ దులుపుకొని బయటికి వెళ్ళడము, వేరే క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది మర్చిపోతూ ఉన్నాము. అందుకని టెన్షన్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. నేను కొంతమంది స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. అందులో ఒక ఇద్దరు అమ్మాయి మాట్లాడితే చాలు సూసైడ్ తప్ప ఏమీ చెప్పట్లేదు. ఎందుకు అని అడిగితే, చదువుకోవడం చాలా కష్టంగా ఉంది అని అన్నారు. ఎందుకు చదువుకోవడం కష్టంగా ఉందంటే, నా ఫ్రెండ్ పొద్దునుంచి సాయంత్రం దాకా చదువుతూనే ఉంది, కానీ నాకు ఆమె అంత శ్రద్ధగా నేను చదువుకోలేకపోతున్నానని. ఇంకొకరితో పోటీ పడినప్పుడు నువ్వు అలాగే ఉంటావు, నీ కెపాసిటీ ఏంటో, నువ్వు అంతవరకు చదువుకుంటే చాలా బాగుంటుంది కదా అని అంటే, కాదు ఇది కాంపిటీషన్ వరల్డ్ అని. సో అందుకనే స్టూడెంట్స్కి ఏంటంటే ఈరోజు చెప్పేది, సాధన చాలా అవసరం. సాధన లేకపోతే నిజంగా ఏమి నేర్చుకోవడం చాలా కష్టం. నాకు 1 year ఏజ్ అప్పుడు మా అమ్మ చనిపోయింది. అందుకని అమ్మ అంటే ఎలా ఉంటుందో కూడా నిజంగా నాకు తెలియదు. అమ్మ ఫేస్ కూడా చూద్దామంటే కనీసం ఒకటే ఒక ఫోటో ఏదో దొరికింది. ఆ ఫోటో కూడా పెద్ద సైక్లోన్ వచ్చి దాంట్లో ఆ ఫోటోలో అంతా వాటర్ వెళ్ళిపోయింది. అందరు చెప్తే వింటాను, అమ్మ చిన్నన్నయ్య లాగుంటుంది, నాన్న నువ్వు మీరంతా ఒకటే, నువ్వు నాన్న పోలిక, అమ్మ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే వినడమే. కానీ అమ్మ ఫ్రెండ్స్ కూడా చాలా మందిని అడిగితే వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర ఫొటోస్ లేవు. సో ఆడపిల్లకి 1 year అప్పుడు ఏజ్ అప్పుడు అమ్మ నాన్న చనిపోతే, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత నాన్నగారు కూడా చనిపోయారు. మామూలుగా ఒక ఆడపిల్లకి అమ్మ నాన్న చనిపోతే బ్రతుకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, పూల బాట లాగా ఉంటుంది, అసలు కష్టాలు ఉండవు. అవునా? ఎస్ సార్ నో? చాలా కష్టంగా ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో ప్రపంచం, ఆ ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాం కదా. రకరకాల మాటలు అంటారు, ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాము మా అక్క నేను. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు జడలు వేయడం కష్టమని హాస్టల్ వాళ్ళు బాయ్కట్ లాగా చేసేవాళ్ళు. మా ఫాదర్ అది చూసి అన్నారు, ఇందిరాగాంధీ లాగున్నావమ్మా, అచ్చం ఇందిరాగాంధీకి ఎంత ధైర్యం తెలుసా, ఇందిరాగాంధీ నాన్న హాస్టల్లో ఫుడ్ సరిగా పెట్టట్లేదు నాన్న, అంత పురుగులు అన్నం పెడుతున్నారు, అసలు బాగుండట్లేదు, ఇంతే అన్నం పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి సరిపోతే దాంట్లో నుంచే కొంచెం తీస్తున్నాను నాన్న, కడుపులో నొప్పి వస్తుంది ఆకలికి, ఎన్ని రోజులు ట్యాప్ కింద నీళ్ళు తాగను నాన్న. ఇలా చెప్తే, ఇందిరాగాంధీకి ఏం డబ్బులు తక్కువ, కానీ ఇందిరాగాంధీ కూడా హాస్టల్లోనే ఉందమ్మా, నీకు ఇక్కడ అమ్మ లేదు కదా చూసుకోవడానికి, నేను చూసుకోలేను కదా, అందుకే హాస్టల్ పంపించాను. మా అక్క చెప్పేది, లేదు నాన్న రోజు దోశలు ఇడ్లీలు అన్ని పెట్టేది. అంటే నాకు కన్ఫ్యూజన్గా ఉండేది, అక్కడ జరుగుతుంది ఒకటి, అక్క నాన్నకి చెప్తుంది ఒకటి అని. తర్వాత అక్క ఒకటి కొట్టి చెప్పేది, నాన్నకు అలా చెప్తే బాధ వేస్తుంది కదా అని. మరి నాకు బాధ వేస్తుంది కదా, నాకు కడుపు నొప్పి వస్తుంది కదా, కానీ అప్పుడు తెలియదు నాన్నని బాధ పెట్టకూడదు అట్లని, కానీ చెప్పేసేదాన్ని. ఇప్పుడు ఏమో చెప్దాం అట్లా దాచుకుందాం అంటే చెప్పడానికి నాన్న లేడు ఇప్పుడు. సో అలా అయిపోయింది లైఫ్ అంతా. చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. చాలా రోజులు ట్యాప్ కింద నీళ్లు తాగి ప్రతిరోజు ఆ ట్యాప్ కింద నీళ్లు తాగిన ప్రతిసారి అనిపించేది, పెద్దగైనాక అసలు మొత్తం నాకు ఇష్టమైన ఆహారం అంతా బాగా భోజనం చేయాలి, 10 మందికి భోజనం పెట్టాలి, ఇలా చాలాసార్లు అనిపించేది. హాస్టల్ నుంచి హాలిడేస్ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇళ్ళలో భోజనం చేసేవాళ్ళం. బట్ స్టిల్ లైఫ్ వాజ్ వెరీ హారబుల్, వెరీ వెరీ హారబుల్ ఆడపిల్లకి. అందుకని నాన్నగారు ప్రపంచంలాగా ఉండేది. నాన్నగారు కూడా చనిపోయిన తర్వాత నాకు అనిపించింది సూసైడ్ చేసుకోవాలనిపించింది. దానికి మార్గాలు ఆల్రెడీ మన ముందు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చూపిస్తారు కదా, ఫ్యాన్కి వేసుకున్నారంట, లేకపోతే నీళ్ళలో దూకారంట. నేను గుంటూరు అమ్మాయిని కాబట్టి నాకు కృష్ణా బ్యారేజ్ దగ్గర అనిపించేది.
సో ఆల్రెడీ అక్కడ ఒకసారి విజయవాడ మాకు దగ్గరే కదా, కృష్ణ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక ఆ వాటర్ చూస్తే భయం వేసింది, చాలా భయం వేసింది. అంటే అర్థమైంది చచ్చిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి అని. కానీ సూసైడ్ రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నప్పుడు మా అన్నయ్య నన్ను ఒక మెడిటేషన్ క్లాస్కి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను యోగా క్లాస్ అని చెప్పాడు. నేను అప్పుడు స్టెల్లా కాలేజ్, విజయవాడ స్టెల్లా కాలేజ్ అమ్మాయి అంటే యోగానా, వాట్స్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్, ఇలా అనిపిస్తూ ఉండేది. యోగా నో 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 వే అని మా అన్నయ్య చెప్పాడు. బలవంతంగా తీసుకెళ్ళాము, ఇక్కడే యోగా నేర్చుకోవాలి అన్నాడు. అక్కడికి వెళ్తే అక్కడ చెప్పిన మాటలు విన్నాక నాకు నిజంగా జీవితంలో బ్రతకాలి అని అనిపించింది. ఒకవేళ చనిపోయింటే చాలా మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. అక్కడ చెప్పిందంతా ఒకటే, నీకన్నా తోపు ఎవరు లేరు ప్రపంచంలో అని. యూ ఆర్ ద బెస్ట్. చెప్తారు కదా, ఆ మూవీలో చెప్తారు కదా, ఎయిమ్ 10 miles వెళ్తే ఎయిమ్ ఫర్ 11th mile అని. ఆ రోజు వచ్చింది, ఆ టార్గెట్ ఆ రోజు వచ్చింది. ప్రపంచంలో ఎవ్వరికి భయపడే పని లేదు. నువ్వు సాధన చేసుకుంటూ ఉంటే నువ్వే అన్ని మెట్లకి సక్సెస్లో ఉంటావని. ఒకప్పుడు భోజనం కోసం నేను రిలేటివ్స్లో చాలా మందిని అడిగేదాన్ని, నేను బాగా పాడతాను, అందుకని పాట పాడు అని పిలిస్తే ఆ పాట వెనకాల ఏదో చిన్న ఆశ ఉండేది, కొంచెం భోజనం పెడతారేమో అని. అయ్యో ఇప్పుడే కదా అయిపోయింది అన్నారు. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళడానికి టైం దొరకడం లేదు. అలాంటి స్టేజ్కి రాగలను. అదంతా కూడా మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. సో ఎప్పుడు కూడా నాన్న ఒక మాట చెప్పేది మాత్రం నాకు చాలా గుర్తుండేది. అదేంటంటే, నువ్వు మీ తల్లిదండ్రులు ఎవరనేది కూడా చాలా ఇంపార్టెంటే, కానీ నువ్వు ఏ ఊర్లో పుట్టావు అనేది కూడా చూస్తారు, ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు. కానీ దానికన్నా ముందు చాలా జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకంటూ చరిత్రలో 4 పేజీలు ఉండాలి అని. సో అందుకని చిన్నప్పటి నుంచి అది చాలా స్ట్రాంగ్గా అనిపించేది. మనం స్పెషల్గా బతకాలి, అందరిలాగా కాదు, అందరిలాగా సేమ్ కాదు అని. లీడర్షిప్ క్వాలిటీతో బ్రతకాలి, అందరిలోనే ఉంటాం. పాదరసం చేతిలో వేసుకుంటే పాదరసంకి చేతికి మధ్యలో ఒక సన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని కనుక గమనించగలిగితే యు ఆర్ సక్సెస్. అట్లాగే అన్ని రకాల వాళ్ళతో ఉన్నాను. నా ఫ్రెండ్స్లో కూడా చాలా రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది ఎప్పుడు మనం 3 to 4 minutes మెడిటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ ఈస్ నథింగ్ బట్ మీతో పాటు మీరు ఉండడం. అదేంటంటే ఇట్స్ లైక్ రీఛార్జింగ్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? అది చాలా మందికి తెలుసు కదా, ఇక్కడ రీఛార్జింగ్ తెలియట్లేదు. సో ఒక 2-3 minutes మెడిటేషన్, ఓకే? సో మీ చేతిలో ఏమీ ఉండొద్దు, ఫోన్స్ కానీ ఏమీ, అన్ని పక్కన పెట్టండి మీ లైఫ్. ఓకే, రైట్, ఓకే. ఒకరికొకరు టచ్ అవ్వకండి. మీ స్పైనల్ కార్డ్ వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా, చేతులు ఇట్లా వెనక్కి అనుకోవద్దు, చేతులు కింద పెట్టాలి. అంటే చేతిలో ఏమి ఉండకూడదు అని చెప్పడానికి అంతే. సో ఓకే, వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. ఒకరికొకరు టచ్ అవ్వద్దు, చైర్కి కూడా అనుకోవద్దు. అండ్ మీకు ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను, కాలేజ్లో ఉన్నారు కాబట్టి సరదాగా జోక్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ బాగా అలవాటు, కానీ డోంట్ లెట్ ఇట్ గో ఫర్ 24 hours, ఓకే? కొన్నిసార్లు జోక్స్ బాగా మాట్లాడుకోవాలి, బట్ కొన్నిసార్లు నిజంగా సీరియస్గా కూడా ఇలాంటిది అవసరం, ఓకే? ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట ప్రకృతిలో ఒక యాక్షన్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే వొకాబులరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 24 గంటలు నువ్వు బిస్కెట్ అన్నావు అనుకో, నువ్వు పెద్ద బిస్కెట్ లాగా కనిపిస్తావు మళ్ళీ. సో డోంట్ బికమ్ ఎ బిస్కెట్, ఓకే? సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తూ నెమ్మదిగా కిందికి చూస్తూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నేను మాట్లాడుతూ ఉంటా మధ్యలో, అది మాత్రమే వినండి. ఒకసారి మీరు నేను కళ్ళు తెరవండి అనే వరకు కళ్ళు తెరచొద్దు. మీరు కళ్ళు తెరిచారంటే యూ విల్ మిస్ అ వండర్ఫుల్ మెడిటేషన్ ఫర్ యువర్ లైఫ్ టైం. మళ్ళీ రాదు మీకు ఈ ఛాన్స్, ఓకే? లాస్ట్ మాట్లాడకండి. ఏంటంటే మీరు మాట్లాడే మాటలో అర్థం లేదు, వొకాబులరీ అంత మారిపోయింది, ఏం మాట్లాడినా ఇంతేలే, నా లైఫ్ ఇలాగే ఉంటుంది, అంతేలే నేను ఇంతే. ఫ్రెండ్స్తో ఇలాగే మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎస్ సార్ నో. సో ఇలా అవుతున్నామంటే అది ఎలా ఉంటుంది మన లైఫ్లో, మొత్తం ఏం చేస్తుంది? ఇట్ విల్ బి రియాక్షన్ విల్ బి లైక్ దిస్. వాట్ ఇస్ దిస్? అందరికీ తెలుసు కదా, కోక్ భోజనం తర్వాత తాగితే బాగుంటుంది కదా. కోక్ షేక్ చేస్తే ఏమవుతుంది? ఎస్ ఆర్ నో? రియాక్షన్
reaction will be like this in our life. If you are reacting for everything, it will be like that. You wanted to be like this. స్టూడెంట్ గా ఉన్నప్పుడు రియాక్టింగ్ గా ఉంటే ఇలాగే ఉంటుంది, డిస్టర్బ్డ్ గా ఉంటుంది లైఫ్ అంతా. కూల్ గా ఉంటుంది అంటే మనం అల్లరిగా ఉండొచ్చు, కానీ అల్లరితో పాటు లైక్ ఇంతకుముందు చెప్పాను మెర్క్యూరీ పాదరసం చేతిలో ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ చేతిలో ఉండదు అది. దానికి పాదరసంకి అండ్ హ్యాండ్కి మధ్యలో ఒక సన్న గ్యాప్ ఉంటుంది. సో అలాగే ఉండాలి అని లైఫ్లో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బి లైక్ దిస్. ద రిజల్ట్ విల్ బి రియలీ వండర్ఫుల్. అండ్ కార్కి 4 వీల్స్ ఉంటాయి కదా, అలాగే వెనక కూడా ఒక ఎక్స్ట్రా వీల్ పెట్టుకుంటాం, ఎమర్జెన్సీలో మనం వాడుకోవచ్చు అని. ఆ ఎక్స్ట్రా వీల్ లాగా ఉంటే టైర్ ఫ్లాట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ అలాగే జనరల్ మెకార్థర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా చిన్న ఏజ్ లో గొప్ప జనరల్ అవుతాడు అనమాట. సో అప్పుడు అలా అయినప్పుడు అందరూ అడుగుతారు, అతను ఇలాగ స్టేజ్ మీద అడుగుతారు, మీరు ఇంత చిన్న ఏజ్ లో అంత గొప్ప జనరల్ ఎలా అయ్యారు అని. అయితే ఆయన చెప్తాడు ఏంటంటే, నేను ఇప్పుడు గొప్ప జనరల్ అవ్వలేదు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే గొప్ప వ్యక్తిని, కానీ ప్రపంచం ఇప్పుడు నన్ను గుర్తుపట్టింది అని. అంటే వాళ్ళ మదర్ అతన్ని గర్భంతో మోస్తున్నప్పుడు, వాళ్ళ ఫాదర్ ఆర్మీలో ఉన్నప్పుడు తన లెటర్స్ రాసేవాళ్ళంట, నీ గర్భంలో పెరుగుతున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అందుకని మనకి కావాల్సింది మోడల్స్ కాదు, వి నీడ్ రోల్ మోడల్స్ ఇన్ అవర్ లైఫ్స్. యూ బికమ్ ఏ రోల్ మోడల్. ఓకే, సో అందుకని యాక్చువల్గా మన తల్లిదండ్రులు చేసిన సాధన యొక్క రిజల్ట్ మనం. సో ఈ లైఫ్లో ఏంటంటే మీరు రెగ్యులర్గా బాగా చదువుకోవాలంటే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి ఊపిరి తీసుకోండి, ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు భోజనం చేశారు కదా, యాక్చువల్గా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏంటి భోజనం ఎలా చేయాలి అని అంటే, కొంచెం ఆకలిగా ఉండేటట్టు ఎంటీగా పెట్టుకోవాలంట స్టమక్ని, ఇంకెవరైనా పిలిస్తే భోజనానికి వెళ్ళేటట్టు అంత రెడీగా అని. ఆర్మీ వాళ్ళు ఫుల్గా తిని పడుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, సడన్గా యుద్ధంకి వెళ్ళాలంటే వెళ్ళడానికి అవ్వదు. అలాగే ఏంటంటే ఎప్పుడైతే మీరు కొంచెం ఎంటీ స్టమక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం అలా ఉండాలి ఎప్పుడు కూడా, సోల్జర్ లాగా ఉండాలి అని. అండ్ నిద్ర, ఎప్పుడైతే ఫుల్గా తింటామో, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నిద్ర వస్తూనే ఉంటుంది. సో నిద్ర రాకుండా ఉండాలి అని అంటే కొంచెం చిరు ఆకలి అనేది చాలా అవసరం. ఇది యాక్చువల్గా మీ చదువుకి చాలా యూస్ అవుతూ ఉంటుంది. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా చిన్నప్పుడు స్టోరీ చెప్తూ ఉన్నాను మధ్యలో, మీకు ఆకలి అనగానే మళ్ళీ అది కూడా గుర్తొచ్చింది. సో ఐ వాజ్ యూనో లైక్ ప్రతిసారి ఆకలి వేస్తూనే ఉండేది హాస్టల్లో ఉన్నప్పుడు కూడా. కానీ హెల్త్ పరంగా నేను హెల్త్ విషయాలుగా కొన్ని మీకు చెప్తాను. మీకు ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే కనుక చదువుకోవడానికి చాలా కష్టం ఉంటుంది, ఫోకస్ చేయలేరు, ఎడ్యుకేషన్ పైన స్టడీస్ పైన ఫోకస్ చేయలేరు. సో అందుకని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే, డైజెషన్కి ప్రాబ్లం ఉంటే దిస్ ఇస్ ద టిప్. ముక్కు చివర ఒకసారి ఇట్లా ఇట్లా అంటూ ఉంటే కనుక డైజెషన్ ప్రాబ్లం ఉండదు. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ద మెడిసిన్, డిపెండ్ ఆన్ ద మెడిటేషన్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నార్మల్గా మీకు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. సో పెయిన్ కిల్లర్స్ ఈ ఏజ్లో వాడే అవసరం లేదు. మీకు తెలుసా, వేళ్ల మధ్యలో కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయంట, మీకు తెలుసా అది? సో ఎప్పుడైనా సరే పెయిన్ వచ్చినప్పుడు యూ జస్ట్ డూ దిస్. ఫింగర్స్ని జస్ట్ ఇట్లా మూవ్ చేస్తూ ఉండాలి, 2 ఫింగర్స్, ఐ మీన్ 2 హ్యాండ్స్తో. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎక్కడైతే ఏదైనా దెబ్బ తగిలి పెయిన్ స్టార్ట్ అయిందనుకోండి, పెయిన్ చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అందరూ ఇక్కడ ఉన్నారా అంటే 2 బ్రహ్మచారులు ఉంటారు. ఆ 2 బ్రహ్మచారులు వెళ్తూ ఉంటారు దారిలో. వాళ్ళ పని ఏంటంటే భిక్షాటనకి వెళ్ళాలి, ఊరు దాటాలి, మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాలి, వాళ్ళు సాధన చేసుకోవాలి, మళ్ళీ భోజనం చేయాలి. ఇది వాళ్ళ రొటీన్ అన్నమాట. అయితే అందులో ఆ భిక్షాటన చేసే బ్రహ్మచారులకు ఎలా ఉంటుందనంటే, వాళ్ళు ఆడవాళ్ళని కూడా కన్నెత్తి చూడరు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అలాంటిది వాళ్ళు భిక్షాటన చేసుకుని వెళ్తూ ఉంటే ఆ నది ఒడ్డున ఒక స్త్రీ నిలబడి ఉంటుంది, నాలాగే చాలా అందంగా ఉంటుంది, నైస్ హెయిర్ స్టైల్, బాగుంటుంది. సో అయితే అందులో
ఆమె పిలుస్తుంది స్వామి అని. పిలిస్తే వీళ్ళిద్దరు బ్రహ్మచారులు ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడరు కదా. సో అందులో ఆయన అంటాడు ఏంటమ్మా అని అడుగుతాడు. ఇంకో అతను కన్నెత్తి కూడా చూడడు, తల కూడా ఎత్తాడు పైకి. ఏం లేదు స్వామి, నాకు ఈ ఏరు దాటడం రాదు కాబట్టి కొంచెం నన్ను ఏరు దాటిస్తారా అని అడుగుతారు. ఏరు దాటిస్తారా అంటే అందులో ఒక అతను మాత్రం హ్యాపీగా ఆమెను ఎత్తుకుంటాడు. ఎత్తుకొని తీసుకెళ్లి ఏరు దాటేసి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఇంకొక పక్కన ఆయన ఉన్నాడు కదా, ఆమె ఎప్పుడైతే ఎత్తుకొని ఏరు దాటించాడో ఆ రోజు నుంచి ఆయన మాట్లాడడం వదిలేశాడు. 2 days అయిపోయింది మాట్లాడు, 3 days అయిపోయింది మాట్లాడు, 4 days అయిపోయింది మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆయన అడిగాడు ఏమైంది, ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు నాతో, మొన్నటి వరకు బాగున్నావు కదా 3 days వరకు అని. అంటే అప్పుడు ఆయన చెప్తాడు నీకు గుర్తులేదా, నిజంగా నీకు గుర్తులేదా. ఓ అదా విషయము. ఆమెని ఎత్తుకొని 3 రోజుల క్రితమే ఆమెను వదిలేసి వచ్చాను ఏటు ఒడ్డున, 3 రోజుల నుంచి నువ్వు ఇంకా ఆమెను మోస్తూనే ఉన్నావా అని అంటాడు. అలాగే మన లైఫ్ లో కూడా మన ఫోకస్ అంతా ఏంటంటే స్టీరింగ్ వీల్ మీద కాదు. 4 వీల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని మీద ఫోకస్ పెడుతూ ఉన్నాం. అందుకని స్టడీస్ మీద ఫోకస్ ఉండదు, డిస్టర్బ్ అవుతూ ఉంటాం. వాళ్ళ నుంచి నేను ఈరోజు ఇలా ఉన్నాను, వీళ్ళ నుంచి నేను ఇలా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ ఆ రోజు అలా లేకపోయింటే నేను ఇలా ఉండేదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటాం ప్రతిసారి లైఫ్లో. నాన్న ఉండుంటే నేను ఎక్కడ ఉండేదానో, ఎక్కడ ఉన్నాను ఇక్కడే ఉంటాను, ఇలాగే ఉంటాను. బికాజ్ ఇట్స్ మై చాయిస్, I've chosen this life like this. చిచి అట్లా కాదు, మంచి సమాధానం చెప్పాలి అని. సో నాకు కూడా అనిపించింది ప్రపంచంలో నన్ను ఎవరైతే అమ్మ నాన్న లేరు, ఆడపిల్ల ఎలా ఉంటుందో ఏంటో అన్నప్పుడు వాళ్ళన్న మాటలకి కొంచెం బాధ వేసింది. కానీ ఆ టైంలో వాళ్ళని వెళ్ళి ఇప్పుడు మన క్యాన్లో లాగా ఇట్లా ఏం చేయలేదు, నేను వెళ్ళి రియాక్ట్ అవ్వలేదు. కానీ ఏడ్చాను. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా, ఎమోషన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఐ స్టార్టెడ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఏడుస్తాం లైఫ్లో, కోపం వస్తుంది, బాధపడతాము, అన్నీ ఉంటాయి. బట్ ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి చూడండి, ఇట్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నాట్ ట్రై, ట్రై నెవర్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అప్పుడు ఏడ్చినప్పుడు ప్రతిసారి అనిపించింది వీళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పాలి అని. వాట్ ఈస్ ఎడ్యుకేషన్, ఇంత స్పెషల్ ఎడ్యుకేషన్ అసలు ఎలా అనిపించింది మీకు అని. ఐ డోంట్ నో, లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ లెసన్స్. పడిన ప్రతిసారి ఎంత ఎత్తుకు లేవాలా అనేది జీవితం నేర్పించింది అని చెప్పాను. సో ఒక వారం తర్వాత చూస్తే నేను నైట్ ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాకు నెల్లూరులో ఒక పర్సనల్ క్లాస్ ఉన్నింది. ఒక ప్రెగ్నెంట్ ఉంటే అమ్మాయి కోసమే వచ్చి, అమ్మాయి ఏం డబ్బులు ఇవ్వలేదు, చార్జెస్ కూడా ఏమి ఇవ్వలేదు. కానీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలో ఏదో చాలా హెల్త్ ప్రాబ్లం ఉండింది. చాలా సార్లు మిస్క్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది 5th month 6th month అంటే ఎక్కడో చూసి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మాయి ఒక్కదానికోసం నేను అంత దూరం నుంచి వచ్చాను. నా దగ్గర కూడా అప్పుడేం డబ్బులు లేవు. నేను ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేయడం మొదలుపెట్టాను, ప్రీ స్కూల్లో, బంజారా హిల్స్లో. సో ఆ అమ్మాయి కోసమే వచ్చాను. ఆ రోజు నైట్ నేను ఏసీలో ఉన్నా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకు అంటే ఒక 2 days ముందు నా ఇంటర్వ్యూ అయింది. ఐ వాజ్ వెయిటింగ్. ఆ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి కూడా చెప్పింది నేను సర్ప్రైజ్గా ఉంచుతాను, ఏ రోజు వస్తుందో తెలీదు, కానీ హాలిడే రోజు వస్తుంది అని. హాలిడే అంటే సండే మాత్రమే. సండే నా ఆర్టికల్ ఆ పేపర్లో, ఓ మై గాడ్ అనుకున్నాను. అప్పుడు నెల్లూరు ట్రైన్లో ఉన్నాను, నెల్లూరు వెళ్తున్నాను. తెల్లవారుజామున ఒంగోలులో కూడా అడిగాను, పేపర్ వచ్చిందా చూద్దాం ఏం రాస్తారా ఏంటని. మామూలుగా పేపర్లో ఏదో 4-5 లైన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంత చిన్నది వేస్తారమ్మాయ్యా అని ఫస్ట్ టైం పేపర్లో రావడం అని. ఎందుకంటే నేను అందరు చిన్నప్పుడు చాలా బాధలు, ఎమోషన్స్కి గురైపోయి చాలా రోజులు ఏడ్చాను కదా. వాళ్ళకి సమాధానం చెప్పాలంటే నా సాధనతోనే సమాధానం చెప్పాలనుకున్నాను. తర్వాత నెల్లూరులో దిగినప్పుడు అక్కడ స్టేషన్లో దిగి ఒక పేపర్ ఏసీ కోచ్ అడిగితే ఇంకా తీసుకురాలేదు అతను. అక్కడ చిన్న బడ్డీ కొట్టు ఉంటే అక్కడికి వెళ్ళి పేపర్లు అన్నీ ఇలా తగిలిచున్నాయి. ఈనాడు పేపర్, వసుంధర పేపర్ ఓపెన్ చేశాను. అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి చేతుల మీద. ఏడ్చేసాను బాగా. ఆ షాప్ అతను అడిగాడు ఏమైందమ్మా అని అడిగాడు. ఇది నేనే సార్ అన్న. ఎందుకంటే ఫుల్ పేజ్ రాశారు, ఫుల్ పేజ్. ఇట్ వాస్ అమేజింగ్. ఇంతకన్నా సమాధానం ఎలా చెప్తాము? మనల్ని అవమానించిన వాడికి ఇంతకన్నా సమాధానం ఎలా చెప్పాలి? అందుకే నేను ఒకరిని నమ్మాను, నన్ను నడిపించాలి, నన్ను బాగా నడిపించాలి అంటే నా గురువుని నమ్మాను, రిషి ప్రభాకర్జీ. He has given me wonderful life.
నువ్వు మాత్రమే. అట్లన్నీ నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నీ లైఫ్ అంతా పూలబాటలాగా ఏమీ ఉండదు. దారిలో చాలా రకాల రాళ్ళు అడ్డం వస్తూనే ఉంటాయి. గంపస్ సార్ ఒకసారి చెప్పారు, నాకు అది చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేశాను అది. సార్ ఒక స్టోరీ చెప్పారు ఒకసారి. అంటే చాలా కష్టాలు వస్తున్నప్పుడు సార్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు కదా, ఆ రాళ్ళతో బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా అని చెప్తా ఉంటారు. అదొకటి. ఇంకొకటి మరుగుతూ ఉంటారు అంటారు కదా, ఎగ్జాంపుల్ ఏదో ఉంది, కుక్కలు మన నడుస్తుంటే మరుగుతూ ఉంటాయి అంటారు కదా. అప్పుడు సార్ అన్నారు, ఏం లేదు నువ్వు రాయేస్తావు కుక్కకి ఏమంటుంది చెప్పండి, రియాక్ట్. అదే నువ్వు బిస్కెట్ వేస్తే రెస్పాండ్. కరెక్ట్. సో లైఫ్లో నాకు కూడా చాలా అలాంటి ఎదురైనప్పుడు బిస్కెట్ వేయడం అని అంటే ఐ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ దెమ్. అప్రిషియేటింగ్, వాళ్ళు నా వెనకాల రావాలని కాదు, అది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే అప్రిషియేటింగ్ అని అంటే ప్రతి ఒక్కరూ మన లైఫ్లో ఎక్కడో చోట బాధపడుతూనే ఉంటారు. అంటే లైఫ్ ఎలా ఉంటుందంటే రూపాయి నాణానికి 2 sides లా ఉంటుంది. అయితే ఆ డ్రామా వాళ్ళు ఒకసారి అన్ని ఊర్లు వెళ్ళి డ్రామాలు వేసి వస్తున్నారంట. ఒకసారి ఒక ఊరికి వచ్చారు. ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ భీముడు ఏమనంటే, సార్ ఈ పక్కనే ఒక ఊరు ఉంది, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, ఒక్కసారి చూసి వస్తాను సార్ అని ఆ డైరెక్టర్కి చెప్పారు. ఆ డైరెక్టర్ చెప్తే ఆ డైరెక్టర్ అన్నారు, చూడు సాయంత్రం కల్లా మళ్ళీ రావాలి, ఎందుకంటే అసలుకే స్టూడెంట్స్ వాళ్ళు అసలు చాలా స్ట్రిక్ట్, వాళ్ళు కన్నా నువ్వు సరిగా యాక్ట్ చేయకపోతే రెడీగా ఉంటారు, చాలా జాగ్రత్త అని చెప్తే, సరే సార్ నేను సాయంత్రం కల్లా వస్తాను అంటాడు. ఆయనకి ఇక్కడికి వెళ్ళగానే ఏదో కళ్ళు ముంతలేవో కనిపించాయి, ఫుల్ తాగేశాడు, కింద పడి యాక్సిడెంట్ చేసుకున్నాడు, అంతా గాయాలైపోయాయి మొత్తం. సో సాయంత్రం డ్రామా ఉంది, ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు పాపం డైరెక్టర్కి. సో అక్కడ అందరూ అంటున్నాడు స్టాఫ్ని, సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ మాకు కొంచెం, ఇప్పుడు డ్రామా ఉంది కానీ ఆ భీముడు క్యారెక్టర్ ఎట్లా సార్ అని అడిగారు. అడిగితేనే అప్పుడు చెప్పాడు, సార్ మాకు తెలిసిన సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చూస్తే భీముడి పర్సనాలిటీ ఉంటుంది, ఆయన ఏమో డ్రామాలు ఎప్పుడు చేయలేదు కానీ ఒక్కసారి ఆయన అడుగుదాం సార్, రిక్వెస్ట్ చేద్దాము అని. ఆయన దగ్గరికి వెళ్ళారు, సార్ ఒక హెల్ప్ చేయండి సార్ అంటే, ఏమయ్యా చెప్పండి నువ్వేమడిగినా నేను చేస్తాను కదా అని. ఏం లేదు సార్, ఈరోజు డ్రామా ఉంది మాది కానీ దాంట్లో భీముడు క్యారెక్టర్ చేయాలి, డైలాగులు మీరు ఏం చెప్పకండి సార్ నేనే చెప్తానని, మీరు లిప్ మూమెంట్ మాత్రమే ఇవ్వండి సార్ అంటే, ఏమయ్యా నన్ను చూస్తే నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా అంటారు. సార్ మీరేం అలా లేదు సార్, ప్లీజ్ సార్ కొంచెం మాకు హెల్ప్ చేయండి సార్, చాలా కష్టంగా ఉన్నామంటే, సరే ఓకే నేను బట్టలు మాత్రం వేసుకుని ఆ గద మాత్రం పట్టుకొస్తా, డైలాగులు మాత్రం నేను చెప్పను అంటాడు. సార్ మీరు ఏం చెప్పకండి సార్ డైలాగ్స్, ఇట్లా నిలబడితే వాడావిడ భయపడింది. మా వారు లేరండి ఇంట్లో, ఎవరు మీరు అన్నాను. అనగానే నన్నే గుర్తుపట్టలేదా శారదా అనేసాడు. సో ఆయన ఏంటంటే మీరా, ఏంటి ఇలాగేంటి ఈ వేషం ఏంటి మీరేంటి, ఈలోగా పిల్లలు వచ్చారు, డాడీ అనుకుంటూ వచ్చారు. ఏంటి భీముడు పిల్లలు అంటే ఇట్లానే ఉండేది, చిన్న చిన్న గదలు పెట్టుకొని చిన్న చిన్న కిరీటాలు పెట్టాలి వాళ్ళు కూడా. సో ఆయన రోడ్డు మీద నడుస్తుంటే జనాలకి జనాలు, కుక్కలకి కుక్కలు అరుస్తున్నాయి. ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి, ఏమంటారు ఆయనని? ఎగ్జాక్ట్లీ ఏమంటారు? ఎందుకు? విల్ గివ్ యూ. నేచర్ ఎలా ఉంటుందంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి నువ్వు ఏం మాట్లాడతావో అది నీకు ఎక్కువలాగా వచ్చేస్తూ ఉంటుంది. కూడా మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఫ్రెండ్ని సెన్సిటివ్ 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 చేయకండి, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, యూ కెన్ డూ దట్ అని చెప్పాలి. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే మనకి ఇష్టం ఉంటుంది? మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ అంటే ఇష్టమా, మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేసే ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? చూస్ చేసుకోండి, ఫ్రెండ్స్ని కూడా చూస్ చేసుకోండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ దిస్ కాలేజ్. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయంటే వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. కానీ కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైంలో మాత్రమే చేయాలి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాను. సో హాస్పిటల్స్లో ఉంటాము, మళ్ళీ చాలా జాగ్రత్తగా. ఓకే, ఒకవేళ అన్నెసెసరీ మెసేజెస్ ఏమొస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ని పంపించకండి దయచేసి. Unnecessary messages. Are you all going? 631 631 245 245 37 37 99 631 245